ఆంధ్రప్రదేశ్లో గోవులు యథేచ్ఛగా హత్యగావించబడతాం. గో సంరక్షణ చేయాల్సినటువంటి ప్రభుత్వమే ఒరిస్సా, శ్రీకాకుళం పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో గోవులు అక్రమంగా ఎగుమతి అవుతూ ఉంటాయి. మీరు చూస్తా ఈ ప్రభుత్వం కళ్ళప్పగించి చూస్తూ ఉంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే కాదు, హిందూ ధర్మానికి క్షమాపణలు చెప్పాలి అని చెప్పని కోరుతూ ఉన్నారు ఈ గోవెల్స్ మంత్రులందరూ కూడా. ఏ ముఖం పెట్టుకుని హిందూ ధర్మానికి క్షమాపణ చెప్పాలి అని అడుగుతారు? ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు? దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు జియో నెంబర్ 15 అని ఇచ్చి నాకెందుకు మన జిల్లాలోనే ఉంటాయి 5 ఎకరాలు కొట్టేద్దామని చూశారు. ఆ జీవో తీసుకొచ్చిన తర్వాత విజయవాడ నగరంలో విద్యా సంస్థకు చెందినటువంటి అమ్మవారి దేవస్థానానికి సంబంధించినటువంటి భూములు ఇచ్చుకోవడం కోసం, వాళ్ళకి ఇచ్చుకోవడం కోసం మళ్ళీ జియో నెంబర్ 15 తీసుకొచ్చారు. అలాగే కాకినాడలో, అలాగే టెక్కలిలో నడిబొడ్డులో ఉన్నటువంటి నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చుకోవడానికి జియో నెంబర్ 15 తీసుకొచ్చారు. అందుకు క్షమాపణ చెప్పాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ?